ప్రార్థన చేసి ప్రభువును వెదకి చెడు మార్గములను విడిచిన ఎడల ప్రార్థన ఆలకించి వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను అని. సో మారు మనస్సు అనేది ఉండాలి ప్రార్థనలో. క్రైస్తవుడు ఎప్పుడు కూడా పశ్చాత్తాపము అనేది క్రైస్తవుని జీవితంలో ఉన్నప్పుడే దేశము మన ప్రాంతాలు ఆశీర్వదించబడతాయి. అయ్యో నా పాపము అనేకులను ఇబ్బంది పెడుతున్నదా, నా యొక్క పశ్చాత్తాపము లేనటువంటి నా నైతికపరమైన నా జీవితము తేడా రావడం వలన నా కుటుంబమే స్ట్రగుల్ అవ్వడం కాదు, దేశానికే ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. సో పశ్చాత్తాపము అనేది, పశ్చాత్తాప ప్రార్థన అనేది ఇర్మియా గ్రంథంలో మనం క్షేమమును కోరేటువంటి ప్రార్థన చూసాం. ఇక్కడ పశ్చాత్తాపము కలిగినటువంటి ప్రార్థన, దేశానికి కావలసిన స్వస్థత కావాలి అంటే, మన పాపము దేశ వినాశనానికి కారణము కాకుండానట్లుగా పశ్చాత్తాపడాలి. నినివే పట్టణాన్ని దేవుడు ముగించేస్తాను, దాని కథ అయిపోయిందని, చాలా ఉగ్రత దాని మీదకు ఉంది అని యోనాను పంపించాడు. యోనా సువార్తను ప్రకటించాడు, ఇదిగో శిక్ష రాబోతుంది జాగ్రత్త పడండి అని. వాళ్ళు విన్నారు, పశ్చాత్తాపడ్డారు. దేవుడు తన మనసు మార్చుకున్నాడు. దేవుడు పశ్చాత్తాపడ్డాడని రాశారు ఏకంగా. అంటే దేవుడు ఏ శిక్షను విధిస్తానన్నాడో దాన్ని మార్చుకున్నాడు. ఎప్పుడు? వీరు తమ మార్గాలు మార్చుకున్నప్పుడు. సో కాబట్టి అన్యులైనటువంటి వారు, లేకపోతే దేవుని ఎరిగినటువంటి వారు దేవుని మాటలు విని వారి నడతలో మార్చుకుంటేనే దేవుడు నినివే పట్టణానికి క్షేమాన్ని ఇస్తే, దేవుని స్వంత ప్రజలము, ఆయన నామము పేరు పెట్టబడినటువంటి వారు, క్రైస్తవుడు అని పిలువబడినటువంటి మనము పశ్చాత్తాపడితే, మన చెడు మార్గములను విడిచిపెడితే, మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకుని మనల్ని మనం తగ్గించుకుంటే ఇంకెంతగా ప్రభు దేశాన్ని ఆశీర్వదిస్తుంది.